పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా నిలబడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే మాట వినిపిస్తోంది. ఓ విధంగా దేశంలో ఇన్నేళ్లు ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100% స్ట్రైట్ రేట్ తో సాధించి రికార్డు గెలుపును దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తనతో పాటు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో ప్రజలు తనకి పెద్ద బాధ్యతను ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ గెలుపుని బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని అర్థమవుతుంది. అది జరగాలంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వీటిని ఎంత వేగంగా పూర్తి చేస్తాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అవకాశం ఉంటే ఈ ఏడాదిలోనే 3 సినిమాలు పూర్తి చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగం కావాల్సి ఉంటుంది. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో 2 దర్శకులు కథలు విని రెడీగా ఉంచారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడో లేదో అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు సైతం ఈ 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని కోరుకోకపోవచ్చు.